ఇండియన్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అందరి నోట వినిపిస్తున్న చర్చ ఏదైనా ఉంది అంటే అది నేషనల్ క్రష్ గా పేరు పొందిన రష్మిక మందన్న, రౌడీ స్టార్ గా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ పెళ్లి విషయమే. జాతీయ స్థాయి, ప్రాంతీయ స్థాయిలోనూ మీడియా ఈ ఇద్దరి వివాహంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఎక్కడ చూసినా వీరిద్దరి గురించి వార్తలే వినిపిస్తున్నాయి. అయితే పెళ్లి ఏర్పాట్లు అత్యంత గోప్యంగా జరుగుతున్నాయని, బయటకు సమాచారం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. అందుకే అసలు ఏం జరుగుతోంది అనే విషయం తెలుసుకోవడానికి మీడియా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా స్పష్టమైన సమాచారం మాత్రం అందుబాటులోకి రావడం లేదు. విజయ్ దేవరకొండ అయితే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై ఎప్పటిలాగే మౌనం పాటిస్తున్నారు. ఇక ఈ ఇద్దరి పెళ్లి వార్తలతో పాటు మరో చర్చ కూడా తెరపైకి వచ్చింది. వారిద్దరిలో ఎవరి సంపాదన ఎక్కువ, ఎవరి ఆస్తులు ఎక్కువ అనే దానిపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ముఖ్యంగా రష్మిక మందన్న సంపాదన, ఆస్తుల విలువ గురించి అనేక కథనాలు వెలువడుతున్నాయి. ఇక రష్మిక మందన్న సినీ ప్రయాణం గురించి చెప్పుకుంటే ఆమె 2016 సంవత్సరంలో కన్నడ చిత్రమైన కిరిక్ పార్టీ ద్వారా పరిచయం అయ్యారు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అంజనీ పుత్ర చిత్రంలో నటించి తన స్థానాన్ని బలపరుచుకున్నారు. చలో సినిమా ద్వారా తెలుగు చిత్రరంగంలో ఆమె అడుగుపెట్టింది. ఆ చిత్రం విజయవంతం కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఆమెకు మంచి ఆదరణ లభించింది. అంతకుముందు కంటే ఎక్కువగా గుర్తింపు తెచ్చింది గీతా గోవిందం. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో కలిసి ఆమె నటించారు. ఆ సినిమాతో వారిద్దరి జోడీకి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ప్రేమ ఉందనే వార్తలు వినిపించాయి. తర్వాత వారు కలిసి డియర్ కామ్రేడ్ లో నటించారు. ఆ తర్వాత మాత్రం ఇద్దరూ కలిసి తెరపై కనిపించలేదు. తర్వాత మహేష్ బాబుతో కలిసి సరిలేరు నీకెవరు చిత్రంలో నటించడం రష్మికకు మరో మలుపు ఇచ్చింది. ఆ సినిమా విజయంతో ఆమె స్థాయి మరింత పెరిగింది. కానీ నిజమైన మలుపు మాత్రం పుష్ప ద్వారా వచ్చింది. ఆ చిత్రంతో ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అందుకే ఆమెను నేషనల్ క్రష్ అని పిలవటం మొదలైంది. తర్వాత కొన్ని హిందీ చిత్రాల్లో నటించినా పెద్దగా ఫలితం రాలేదు. కానీ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ చిత్రం ఆమె స్థాయిని మరోసారి పెంచింది. ఆ తర్వాత వచ్చిన పుష్ప 2, చావా చిత్రాలు భారీ వసూళ్లు సాధించడంతో ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది. అలాగే కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాలు విజయాలు ఆమె కెరీర్ ను మరింత బలపరిచాయి. వరుస విజయాలతో ఆమె ప్రస్తుతం అగ్రస్థానంలో నిలిచి ఉన్నారు. ప్రస్తుతం ఆమె తీసుకునే పారితోషికం కూడా భారీగానే ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. సినిమా కథ, బడ్జెట్, ఆమె పాత్ర ప్రాముఖ్యత ఆధారంగా 10 కోట్ల నుంచి 15 కోట్ల రూపాయల వరకు తీసుకుంటారనే ప్రచారం ఉంది. దేశవ్యాప్తంగా అగ్ర కథానాయకుల జాబితాలో ఆమె పేరు ముందంజలో ఉంది. ఆమె ఆదాయం కేవలం సినిమాల ద్వారానే కాదు, ప్రకటనలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు, వ్యక్తిగత కార్యక్రమాలు ఇలా అనేక మార్గాల ద్వారా ఆమె భారీగా సంపాదిస్తున్నారు. ప్రముఖ వ్యాపార పత్రిక ఫోర్బ్స్ అంచనాల ప్రకారం రష్మిక మందన్న నికర ఆస్తుల విలువ సుమారు $9 మిలియన్, అంటే దాదాపు 80 కోట్ల రూపాయల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ లెక్కల ప్రకారం ఆమె ఆస్తులు విజయ్ దేవరకొండ కంటే ఎక్కువగా ఉన్నాయని కొందరు అంచనా వేస్తున్నారు. ఇక పెళ్లి విషయానికి వస్తే రాజస్థాన్లోని ఉదయపూర్లో అత్యంత ప్రైవేట్గా ఫిబ్రవరి 26న వివాహం జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి అనంతరం మార్చి 4న హైదరాబాద్లోని తాజ్ కృష్ణాలో విందు కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.